దేశవ్యాప్తంగా అన్ని స్కూల్లో యోగాను తప్పనిసరి చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్కూళ్లకు కరిక్యులం డిసైడ్ చేయాల్సింది తాము కాదని, అది ప్రభుత్వానికి ఉన్న హక్కని స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం కింద దేశంలోని అన్ని సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్లో యోగాను ఓ సబ్జెక్టుగా చేర్చాలన్న పిటిషన్పై కోర్టు విచారణ జరపగా, విద్య ప్రాథమిక హక్కుగాని యోగా కాదని జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. స్కూళ్లల్లో ఏం నేర్పాలో ఏం నేర్పకూడదో చెప్పడం తమ పని కాదని సుప్రీం తెలిపింది. అయితే యోగాకి సంబంధించి ప్రభుత్వం కూడా పలు నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిందని పిటిషనర్ వాదించినా, కోర్టు మాత్రం విద్యార్థుల పాఠ్యాంశాల విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోమని స్పష్టం చేసింది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రాణాయామ, ఆసనాలు ఓ పాఠ్యాంశంగా చేర్చాలని లాయర్ జేసీ సేథ్, పద్మా అవార్డు గ్రహీత జిఎల్ టాండన్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కోర్టు ఈ పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంని ఆశ్రయించగా, సుప్రీంలో కూడా ఈ పిటిషన్ని కొట్టివేశారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.